పొద్దుపోతే ఆయన కూడా బోధ చేస్తూ ఉండేవాడు నాతో. వాళ్ళ దగ్గర రెస్ట్ తీసుకున్నాను రాత్రి. ఒకరోజు ఆ మాస్టారు సినిమాకి వెళ్ళాడు సెకండ్ షోకి. బాగా వినండి. సెకండ్ షోకి వెళ్ళి 1 గంటకు వచ్చాడు. లోన పండుకొని గడియేసి దాదాపు 1.5 గంట పిలిచిన లేవట్ల. నేను మెలకుగానే ఉన్నాం, ప్రక్క మాస్టర్ మెలకుగా. గడి వేసుకుంది, నిద్రపోతుంది. బహుశా నిద్ర నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఎవని స్వరం వినేటువంటి స్వభావం నీలో ఉన్నదా? నీలో ఉన్నదా? లోబడి హృదయాలు మనలో ఉన్నవా? అంగీకరించే మనస్సు మనలో ఉన్నదా? వినగలిగిన చెవి, అన్నీ వింటున్నాం, అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఖాళీ ఉందా? యాకోబు పత్రిక ఆయన స్వరము చేరకుండా, అది మనం వినకుండా, అది గ్రహించకుండా మన ఆటగింపు పరిచేది ఒకటి ఉందంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దాదాపు 20-21 వచనాలు ఒక సహోదరుడి జాగ్రత్త చదివితే మంచిది. కట్ చేశాడు ఆయన. ఎందుకనగా కాబట్టి వాళ్ళ ప్రతివాడికి కోపం ఎక్కువ. ఈయనే ఓపిక కానీ ఆలకించే విషయం కానీ మనలో ఎంత మాత్రమో లేదుగాక లేదు. ఆ తర్వాత దేవుని విషయాలకు వస్తే మాట్లాడుతున్నాడు సహోదరుడు. చెప్పండి. బాగా వినండి. సమస్త కల్మషము. ఎక్కడుంటది కల్మషం? ఎక్కడుంటది? గూడు కట్టుకొని ఉంటుంది. అది పోదు. అది పోకపోతే మృదత్వం ఎక్కడి నుంచి వస్తుంది? సౌకుమార్యం ఎలా వస్తుంది? ఎన్ని చెప్పినా విందండి అంటాడు. ఎన్ని చెప్పినాడు పద్ధతి. కారణం ఏంటి? లోకంలో హృదయాలు ఏముందంట? కల్మషం ఉంది. ఇవాళ ఎవరిని చూసిన అబ్బా ఈడెవడో అనుకుంటున్నాం కానీ మంచి గురించి ఆలోచన చేస్తున్నావా? ఎవరన్నా శుభ్రమైన బట్టలు వేసుకొని నడుస్తుంటే ఎవరో చక్కగా ఉంది, భలే బట్టలు వేసుకుంది అనుకుంటున్నావా? కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే మనం చెడ్డవాళ్ళం కాబట్టి. చెడ్డవారికి అన్నీ తర్వాత చూడండి. నేను గబగా ముగిస్తున్నా, కొంచెం సౌండ్ పెడతాను. అయ్యా, విర్రవీగుచున్న దుష్టత్వం. ప్రతివాని హృదయం కల్మషం అయిపోయింది. విర్రవీగుచున్న దుష్టత్వం, హృదయ కాఠిన్యత, మదమాశ్చర్యాలు, స్వార్థం, ధనం, లోక భోగాలు, ఆస్తులు, లేకుంటే ఐశ్వర్యం, వీటి కోసమే ప్రాకులాడుతున్నాడు. ప్రతివాని హృదయం కలవరపడుతుంది. నేను గొప్పవాడిని అవ్వాలి, బిల్డింగ్ కట్టాలి, లేకుంటే అది చేయాలి, ఇది చేయాలి. లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యం నాటబడాలి. చాలా 100 సార్లు వినుంటారు విత్తువానిని గూర్చిన ఉపమానం. అది పొలాన్ని గురించి చెప్పలా, నీ హృదయ కాఠిన్యతను గురించి, లోపడి నీ స్వభావాన్ని గురించి, గర్వంతో కూడినటువంటి మదమాశ్చర్యాలతో, తృణీకారంతో ఉన్నటువంటి నీ హృదయాన్ని గురించే చెప్తున్నాడు. కానీ నిజంగా పొలము కాదు. నీ హృదయం ఎలా ఉంది? దేవుని యొక్క వాక్యానికి ఎన్ని నింపబడినాయి. కుడితి నీళ్లు బాగా నింపేశాం. నేను వచ్చి పాలు పోయాలనుకుంటున్నా. కడితే పాలు నోటితో చెప్పండి, తలకాయలు ఊపితే వాళ్ళందరూ నూరు పడిపోవాలని ప్రార్థన చేస్తాం. చేయమంటారా? కళ్ళు మూసుకొని. కుడితి బాగా నిండి ఉంది. స్వచ్ఛమైన పాలు కేంద్రం నుంచి తీసుకొచ్చా. ఇప్పుడు నేను దాంట్లో పోయాలనుకున్నా. పడతాయా పట్టవా? కారణం లోపల చేరేటువంటి అవకాశము నీ హృదయంలో ఉన్నదా? ఆయన తట్టుచునే ఉన్నాడు. లోబడిన వల్ల నీ హృదయం మనలో ఉన్నది. హృదయం లోబడినప్పుడే దేవుని యొక్క కృపను నువ్వు చూడగలవు. రాత్రి చెప్పాను నేను రోమీలకు రాసిన పత్రిక. మానని నీ హృదయ కాఠిన్యత. దేవుడట మారు మనసు పొందడం. నీ పద్ధతి మంచిది కాదమ్మా బాబు, మీ పద్ధతులు మంచిది కావదు.
సేవకులారా మీ పద్ధతులు మంచివి కావు, అయ్యో మీరు ఇలా కాదు ఇలా చేయండి, అమ్మ నీవు ఇలా కాదు ఇలా ఉండు, ప్రేమ కలిగి ఉండు, దీర్ఘశాంతం కలిగి ఉండు, దయ కలిగి ఉండు అని దేవుని మాటలు అందరి తల్లులకు చెప్తున్నారు, ప్రతి స్త్రీకి చెప్తున్నారు. లోబడని హృదయ కాఠిన్యత మనలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3 అనుకుంటా. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం క్రీస్తు యేసు ద్వారా, ఈ సభల ద్వారా ప్రకటించబడి ఈ వాక్యం ద్వారా కూర్చున్న మేము, మైక్ ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరిని తట్టుచూ ఉన్నది. మార్పునందని మన జీవితాలు, మార్పునందని మన స్వభావం, లోబడని హృదయ కాఠిన్యత, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మాత్రం ఉంది. మత్తయి సువార్తలో బహుశా మీరు 19వ అధ్యాయం అయ్యా ఎతకబాకు, బైబిల్ నిండి రాస్తున్నాడు. కాబట్టి మార్పు నొందేటువంటి అవకాశం మనలో ఎక్కడా కలగట్లా. దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెట్టుచూ ఉన్నది. ఆయన అనుగ్రహం ఐశ్వర్యం నీ కొరకు కనిపెడుతుంది. నీ స్వభావం మార్చుకో, నీ హృదయ కాఠిన్యత మార్చుకో. ఎవరు మనుషుడు చెప్పట్లా, బోధకుడు చెప్పట్లా. ఇవాళ మనం గొర్రెల వంటి వారం. బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్కడు యెషయా ప్రవక్త చెప్పినట్లు మనలో ప్రతి వాడును బైబిల్ పట్టుకొని. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటో తెలుసా? బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తున్న వాళ్ళు ప్రేమ, ఆదరణ, గౌరవం లేదు. ఏం బైబిల్ పట్టుకొని ముసుకేసుకొని బైబిల్ పట్టుకొని వస్తుంటే ఇది లోబడి హృదయమా? ఇది భక్త? ఇది దేవుని యొక్క సంకల్పమా? ఎదురాడు వారికి ఆయన మారు మనసు ఇస్తారంటే ఈ ముఖమే ఎదురాడుతూ ఉంటాయి, వాడి స్వభావమే మారదు. 30 ఏళ్ళ నుంచి బోధ చేస్తున్న బోధకుల్ని, నెలకు 2 మాటలు నేర్చుకోండి. నెలకు ఎన్ని? నేను 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా. నెలకు 2 మాటలు నేర్చుకుంటే ఎన్ని వందలు అయ్యాయి. పొరపాటున వాడి బుద్ధి మారల. ఎవడి స్వభావం వాడి. మనమందరము గొర్రెల వలె. అక్కడ ఒక పాయింట్ ఉంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన. స్వస్థత లేదు, అది దేవుని వల్ల కలిగేదని చెప్తే ఎవరైనా వింటున్నారా? పొలోమంటే వెళ్తున్నారు. ఆ మధ్య నేను చూసా, 15 మంది బోధకులు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు, హల్లెలూయా అన్నంలో పడిపోతున్నారు. దేవుని స్తోత్రం. బాగా వినండి. అట్లా ఎగిరి ఆయన డామ్మని పడ్డాడు బోధకుడు. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అంతమంది బోధకులు స్వస్థత కానీ ప్రార్థన చేయాల. అరే 108 పిలవండి అన్నారు. హల్లెలూయా ప్రార్థన చేద్దామన్నారా? ఏమన్నారు తెలుసా? 15 మంది. ఆవిడ ఎగిరి పడ్డాడు, అమ్మో అని లేపారు. వెంటనే ఒకడు హలో 108. మరి స్వస్థత ఎక్కడికి వెళ్ళింది? నేను అడుగుతున్న ప్రశ్న. మీలో జబ్బున్నోళ్ళు ఉన్నారు, ఆ పాపం ఈడ్చుపోతుంది అక్కడక్కడికి. నిలకడైనటువంటి స్వభావం లేదు, హృదయ కాఠిన్యతం. ఆడు పడ్డాడు. దేవుని స్తోత్రం ప్రియులారా, ఎవరు కంగారు పడకండి. లే, నజరేయుడైన యేసు నామములో లేచాడా? 108. ఆడు కుయ్యమంట ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ తప్పుకోండి అమ్మంటున్నారు. మరి వచ్చిన వాళ్ళు స్వస్థతకు వచ్చారు. మార్పు నందని హృదయ కాఠిన్యత అంటే కళ్ళార చూస్తున్నారు. వాళ్ళ శక్తి లేదనేది తెలిసిపోయిందా? నేను చెప్తే నమ్ముతారా? అయ్యగారు అట్టానే చెప్తాడు. కానీ మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, యెరూషలేమా యెరూషలేమా నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నా, యెరూషలేము నువ్వే. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. ఎవరు ఇక్కడ తెరవద్దు. 3 అంటే మాత్రం వెంకటమే, ఇంటికి వెళ్ళి చదవండి అధ్యాయం అంతా. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని. జీవము గల దేవుడు, దేవుని ఆత్మ ఎవరిలో అంట? నేను వచ్చేదందుకు నీతో ఉండాలని వస్తున్నా, నీకోసమే వచ్చాను. నీ ద్వారం దగ్గర నిలబడ్డా. ఆమె కనుక గడియ పెట్టుకొని దట్టగా నిద్రపోతుంటే అగే దర్వాజా ఖోలు అంటున్నాడు. ఆయన ఏమో తలుపు తెరువు అంటున్నాడు. అగే లేదు, ఏమీ లేదు. దర్వాజా కోలు అంటే ఆడకోలు. యేసు ప్రభు కూడా నిలబడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు ఉంది. ఆయన మామూలుగా నిలబడలా. మనలాంటి అవిశ్వాసి అయినటువంటి ఒక మిత్రుడు యేసుతో కూడా ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. 3 సంవత్సరాలు ఆయనతో ఉన్న వాళ్ళకి నమ్మబుద్ధి కాల.
ఇంకొకడైతే జాకబు లాంటివాడు ఉన్నాడు. ఆయన చూసి ఆయన డొక్కలో గాయంలో ఆయన చేతుల్లో ఉన్నటువంటి మేకుల్లో ఏం పెట్టాలంట? ఎంత హృదయ కాఠిన్యత! ఆయన అంత శ్రమ పొంది తిరిగి లేచి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మాట్లాడుతుంటే, రే మీరు చెప్పేది నేను నమ్మను. ఇవాళ బైబుల్ నేను చెప్తే మీరు నమ్ముతారా? హృదయ కాఠిన్యత అదే. అక్కడ అట్టుందేమో కానీ అక్క, అక్కడికి వెళ్తే అబ్బో ఎంత బాగుందో. కారణం ఏంటంటే వేరొకని స్వరం వింటున్నాయి కానీ గొర్రెల కాపురి యొక్క స్వరం వినేటువంటి స్వభావం లేదు. అందరి మాటలు వింటున్నాం కానీ ప్రభు అయిన యేసు నీ దగ్గర నుంచొని నువ్వు పరుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు నానా రకములైనటువంటి ఇరుకుల్లో పడినప్పుడు యేసు ప్రభు అక్కడే నిలబడ్డాడు. నన్ను చేర్చుకో, మొత్తం పరిష్కారం అవుతుంది. వింటున్నావా? అంగీకరిస్తున్నావా? హృదయ కాఠిన్యత అది ఎన్నిసార్లు చెప్పినా వాడు మారడు. రాత్రి నేను ఒక వాక్యం చదవమంటే ఒక మిత్రుడు ఏదేదో గలిబిలి చదివి నన్ను మిమ్మల్ని కూడా కంగారు పరిచాడు. ఎందుకంటే అపవాది ఏదేను తోటలో ఉండాడంట. తిన్నగుంచాడు ఆదామునవని. ఏం చేశాడు చెప్పండి ఒకసారి? గలిబిలి చేశాడు, త్రోవ తప్పించాడు, తిన్నగా ఉంచలేదు, హృదయ కాఠిన్యతతో మొదలేశాడు. కానీ ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం విన్ను. యోహాను సువార్త 10వ అధ్యాయం. నావి కానీ వేరొకరి స్వరం వింటాయి కానీ అవి వదక తేపడినటువంటివి నాశనం అవుతాయి అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మన అందరూ నేర్చుకోవాల్సింది, గ్రహించవలసింది ఒక మాట ఉంది. యెరూషలేమును గురించి యేసు ప్రభు చెప్పిన మాట, యెరూషలేమా ప్రవక్తల మాటలు వినలా చంపేశారు. మత్తయి సువార్త 19లో మనకు కనపడుతుంది, మీరు తెరవద్దు. కోడి తన పిల్లలను రెక్కల మాటను చేర్చుకున్న వాళ్ళని ఎన్నో మార్లు, లెక్కలేనన్ని మార్లు. మా నాన్నగారి కోళ్ళు పెంచడం, బాతులు పెంచడం చాలా ఇష్టం. మేము చిన్నవాళ్ళం, ఒక్కోసారి 2-3 పొదిగేసేవాళ్ళు. మరి నాకు అది పొద్దాక రేతులు నిద్రపోయిద్దా కోడి? మాట్లాడాలి మీరు నిద్రపోతారు. పిల్లోడు కింద పడినా సరే లేవట్లా. పిల్లోడు డామ్ అనుకుని ఏమే నీకు మత్తుందా నిద్ర, ఏమి నిద్ర అని ఆ ముసలం వచ్చి పేళ్ళు జరిగితే కానీ ఆ సంగతి తెలిసే దేవుడు చెప్పాడు, నీ తల్లి నిద్రలో నిన్ను మరిచినా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరుచున్నారా లేదా? పిల్లోడు గొక్కపడి చేసి నేను నిన్ను మరవను. 24 గంటలు ప్రతి క్షణం ఆయన మన కాచుకొని ఉన్నాడు. తన ప్రజల గురించి, తను ప్రేమించే పట్టణాల గురించి, దానిలో ఉన్న భక్తుల గురించి, విశ్వాసుల గురించి, తన పేరు పెట్టబడినటువంటి పరిశుద్ధ జనాంగాన్ని గురించి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి చెప్తున్నాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఎన్నో మార్లు నిన్ను నా రెక్కల మాటను చేర్చుకోవాలన్నా కానీ లోబడని నీ హృదయం చొప్పున, లోబడని నీ స్వభావం చొప్పున, మాట వినని హృదయ కాటిన చొప్పున నీవు నాకు లోబడలేదు కాబట్టి ఐ విల్ డిస్ట్రాయ్ యు, నీకు నాశనమే. ఇదే మాట యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు నేను లేచి ఉన్నాను, పాపుల కొరకు నా ప్రాణం పెట్టి ఉన్నాను, నా రక్తాన్ని ప్రతివాని పాపమును, అపరాధమును, దుర్నీతిని, సమస్తమైనటువంటి మాలిన్యము నుండి, అపవిత్రత నుండి లోకాన్ని నమ్మిన ప్రతివాడిని కడగటానికి నా స్వకీయ రక్తాన్ని చెలుగులో చిందించాడు. ఎవడైనా నా మాట నమ్మినట్లయితే వాడు రక్షించబడును, నమ్మని వానికి ఒట్టిదిలే అయ్యగారులు అట్టని చెప్తారు. అట్లా చెప్పబోతే అట్టాక వాళ్ళకి అయ్యగారులు అంట, అయ్యగారు మీకు నచ్చినట్లు చెప్తే మహిళ యెరూషలేమా, యెరూషలేమా ప్రభు అయిన యేసు పిలుస్తున్నాడు, నీవే యెరూషలేము, నీ హృదయంలో ఆయన నివాసం ఉంటానంటున్నాడు. నీవు తలుపు తెరిస్తే బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరు చెప్పండి? మాట్లాడండి. బాధ్యత ఎవరిది? నాది అనండి. మంది అంటున్నారు, మంది మీద మిరియాలు చల్లటం.
బాధ్యత ఎవరు చెప్పండి? తట్టేది ఎవరి హృదయం? ఆయనేనంట. నా హృదయాన్ని తట్టుచున్నాడు. మామూలు కాదు ప్రియులారా. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. తోమా దగ్గరికి వెళ్ళాడు. హృదయ కాఠిన్యతో నేను నమ్మనన్నాడు. తోమా రా, ఇదిగో చేయి పెట్టు. 3వ రోజు గాయం మానిద్దా? బాగా వినండి. అయినా ఆయన పెట్టంటే ఎంత బాధ ఒక మనుషుడికి. 2 చేతులు జప్పెట్టుపోని, సరే ఇదిగో ఏలు పెట్టు కావాలంటున్నావుగా. ఎంత హృదయ కాఠిన్యతో మనుషులు సూచక్రియలు అంటున్నారు, స్వస్థతలు అంటున్నారు, మాయలు అంటున్నారు, దర్శనాలు అంటారు. యాడ్ నుంచి వస్తుంది దెయ్యం తప్ప. ఈ దెయ్యానికి ఆ దెయ్యం కనపడింది. యేసు ప్రభు కనపడే అవకాశం ఆయన అంటున్నాడు, మీరు జాగ్రత్త విన్నట్లయితే ఈ అంత్య దినములందు దేవుడు తన కుమారుని ద్వారా నీతో, ఆ కుమారుని వాక్యములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. గ్రంథం చదివినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైనా. లోబడవా? అంగీకరించవా? విశ్వసించవా? నీ హృదయ కాఠిన్యత నుండి మారు మనసును పొందవా? నీవు నిజంగా నన్ను చేర్చుకున్నట్లయితే, నన్ను అంగీకరించినట్లయితే నీ జీవితం ఎంత ధన్యకరం అవుతుందో ఇక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే ప్రియులారా, ప్రభు అయిన యేసు 2 మాటలు నేను గుర్తు చేస్తున్నా. చక్కగా మనం అంగీకరిద్దాం. ఇక్కడ మనకి చెప్పబడినటువంటి మాటని ఒకసారి 42వ కీర్తన 5-6 వచనాలు, యెషయా గ్రంథం నుంచి, కీర్తన కాదు యెషయా గ్రంథం 42:5-6 వచనాలు చదువుదాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ స్థితి అలా ఉండొచ్చు, నా స్థితి కూడా అలా ఉండవచ్చు. కానీ ప్రభు అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన అనుగ్రహ ఐశ్వర్యం ఎంత గొప్పదో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 42:5-6 వచనాలు. వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీద ఉన్న జలములకు ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును. అబ్బా ఆగండి. నిజాన్ని చూడలేం, రక్షణార్థమైనది అంగీకరించలేం, స్వస్థత పడే దానికి వెళ్ళట్లా. కానీ ప్రియులారా, ఎవడైనా నా మాట అంగీకరించినట్లయితే వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటాడనే అద్భుతమైన మాట. వీడు మంచంలో మూలుగుతూ ఉంటాడు, అన్ని ఆసుపత్రులు తిరుగుతాడు, కానీ స్వస్థత పరిచేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడి యందును ఆయన మన కొరకు పంపిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉందా? మాట్లాడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్తాడు, 17వ అధ్యాయం 2వ వచనంలో, తండ్రి నిన్నును నన్ను పంపిన నీ యందు విశ్వాసం ఉంచుటే నిత్య రోగం లేదు. నువ్వు నిజంగా యేసు మాటలు విన్నట్లయితే నీ కన్నులు తెరవబడతాయి. చాలాసార్లు అందరి కన్నులు మూయబడతాయి. వంటగదిలో గంట అక్కడే ఉంటుంది. ఎన్నిసార్లు ఎత్తికి ఒకసారి గుర్తుంచుకోండి. ఆడవాళ్ళని అడుగుతాను. కత్తిపీట అక్కడే ఉంటుంది. ఇల్లంతా తిరుగుతున్నారా? తలకాయలు పొద్దు ఊగుడు రోగం రమ్మని ప్రార్థన చేస్తా, జాగ్రత్త. అప్పుడు ఇట్టెట్టు వెళ్తారు. ఏమైందమ్మా అంటే, మనకి కన్నులు కనపడవు, ఎదురుగానే ఉన్నది చూడలేము. ప్రభు అయినటువంటి స్వరం ప్రపంచం అంతా వినపడుతుంది 2000 సంవత్సరాల నుంచి. దేవుని యొక్క స్వరం జగత్ పునాది వేయబడిన దగ్గర నుంచి వినపడతానే ఉంది. కానీ నరుడు అంగీకరించట్లేదు. గ్రుడ్డి వారి కన్నులు చూడలేకపోతున్నాం. రక్షించేదేది, మేలు కలిగేదేది, నెమ్మది కలిగేదేది, స్వస్థత పరిచేదేది, జీవితాలు బాగుపరిచేదేది, అది గ్రహించగలుగుతున్నావా? చూడగలుగుతున్నావా? మనకు నచ్చిన దారి. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తాడు, మార్గములలో నిలచి చూడండి. ఆటో దొరికితే ఆటో ఎక్కుతున్నారు, బస్సు దొరికితే బస్సు ఎక్కుతున్నారు, కానీ ఎన్ని ఆటోలు పల్టీలు కొడుతున్నాయి ఎప్పుడన్నా చూస్తున్నారా? ఆర్టీసీ వాడు వెనకాల రాస్తున్నాడు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యము, సుఖవంతము. మనకు తొందర ఎక్కువగా. ఆ బస్సు వచ్చేదాకా ఆడుంటాం, ఆగుతామా? జాకబ్ గారు ఆయన ఓవర్ స్పీడు, ఆగలేము. ఏదో ఒకటి ఎక్కటం డౌన్ అనిపోవటం. ఏంటమ్మంటే ఆటో పడిపోయింది, అందుకే అప్పటి నుంచి కుంటుతున్నా.
మేలు కలిగేది, క్షేమకరమైనది, క్షేమకరమైన నదీ జలం అట దేవుడు ప్రవహింపజేస్తున్నాడు. జనానికి ఆ దప్పిక దాని మీద లేదు, ఆకలి తీర్చే దాని మీద లేదు. ఫాస్ట్ ఫుడ్ కావాలి మనకి. ఎందుకు? వాడు 3 రోజుల క్రితం అండి అప్పుడు కథ మసాలా వేసి గరగర తిప్పేస్తే ఆ తర్వాత గ్యాసు, ఆ తర్వాత తలనొప్పులు, కానీ క్షేమకరమైనది ఏది లేదు. తర్వాత చదండి. చాలు, మనందరం తెలియని చెరలో ఉన్నాం. ఈ బంధాల నుంచి విడుదల పొందాలని ప్రతివాడు ప్రయాసపడుతున్నారు, కానీ ఆ బలమైన సంఖ్యలు తెగట్లా. మృత్యువు చేత బంధించబడ్డాం, పాపము చేత బంధించబడ్డాం, స్వార్థం చేత బంధించబడ్డాం, హృదయ కాఠిన్య చేత బంధించబడ్డాం, నేత్రాశ చేత బంధించబడ్డాం, లోక పాప భోగముల యందు బంధించబడ్డాం. కానీ ఆ బలమైన బంధాలు తెంపగలిగిన శక్తివంతుడు ప్రపంచానికి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసు. బంధించబడ్డావా? విడుదల కోరుకుంటావు. శ్రమ నందుతున్నావా? ఆదరణ కోరుకుంటావు. దుఃఖపడుచున్నావా? ఓదార్పు కోరుకుంటున్నావు. శ్రమ, వేదన, విశ్రాంతి లేదా? ప్రభు అయిన యేసు విశ్రాంతినిస్తున్నాడు. ఎందుకంటే 146 కీర్తనలో కొన్ని మాటలు మీరు గుర్తుంచుకొని ఈ మాటలతో నింపబడి మనం తిరిగి వెళ్ళాలని. శ్రమ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, తాపాలు కలిగినప్పుడు, లేకుంటే అనుకోని విధమైనటువంటి ఆపద కలిగినప్పుడు, నిరాశ నిస్పృహ కలిగినప్పుడు, బిడ్డలకు వ్యాధి కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీ భర్తతో వివాదాలు కలిగినప్పుడు, నెమ్మది లేనప్పుడు, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎన్ని అద్భుతమైన కృపావరాలు ఇచ్చారో. మాకు బాధలు ఉంటే బాధ చేసిన, మాకు దుఃఖాలు ఉన్నాయి, మాకు శ్రమలు ఉన్నాయి, మాకు తీరని మనోవ్యాకులత ఉంది, ఏడుస్తాం. ఎవరు ఓదార్పిస్తారు? అది తెలుసు కాబట్టి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసయ్యా, మీరు త్రోవ చూపకపోతే మేము ఎక్కడికి వెళతాం, మీరు లేవనెత్తపోతే మేము ఎక్కడ లేవగలం, మీరు త్రోవ చూపి నడిపించకపోతే అది క్షేమం, అంతకంటే చేయగలిగింది ఏం లేదు. మాకు అన్ని సుఖాలు ఉంటే అనుకోవద్దు. మీ అందరి రోగాలు కూడా మేము భరించాలి. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, అయ్యా అల్లుడు బాగాలేదు పిల్ల, అయ్యో పాపం ఎంత దుఃఖపడుతుందో, నవ్వొద్దు. వాళ్ళ బాధ ఎరిగి ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు రోగులు, పాపులు వచ్చారు, కానీ నీతిమంతులు అనుకున్న వాళ్ళు వచ్చారా? పగిలివాళ్ళు వచ్చారా? కుంటాళ్ళు, గుడ్డి వాళ్ళు వచ్చారు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఏంటి యేసు ప్రభు దగ్గర పోద్దా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పాపులు, వ్యభిచారులే, కానీ మంచోళ్ళు ఒక్కళ్ళు లేరు అనుకున్నా. రోగులను బాగు చేయటానికి ఆసుపత్రి ఉంది. బాగా తిని గుర్రంలాగా పరిగెత్తే జాకబ్ గారు వెళ్తాడా? నాకు కాళ్ళు నొప్పులు లేవయ్యా, నాకు షుగర్ లేదయ్యా, ఎంత పెట్టినా తినేస్తానంటాడు. మంచిదే, దేవుని స్తోత్రం. మరి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళేది ఎవరు? కుంటివారు, గుడ్డివారు, నడు నొప్పివారు, రకరకాల బాధలతో బాధించబడేవారు వెళ్తారు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా ఏమని చెప్తున్నారో ఒకసారి చూడండి. 46 కీర్తనలో ప్రియులారా, మరి 7వ వచనం. ఆగండి. నువ్వు బంధించబడుతున్నావా? బాధపడుతున్నావా? అన్యాయం అనుభవిస్తున్నావా? దుఃఖంలో, చెరలో, కుటుంబంలో శాంతి లేదు, బిడ్డల వలన ఆదరణ లేదు, ఏది చూసినా దుఃఖము, శ్రమే కలుగుతుందా? దానిలో చిక్కుబడ్డావా? యేసు ప్రభు పిలుస్తున్నాడు. తండ్రి దేవుడు తన కుమారుడు ద్వారా ఏమిస్తున్నాడు? బంధించబడిన వారికి న్యాయం. అన్యాయం అయిపోయావయ్యా, బావురమని నెత్తి నోరు కొట్టుకున్నావా? అయ్యో నా పిల్లలు దేనికి పనికి రాకుండా పోయారు, భర్త వదిలిపెట్టాడు, తీరని రోగంలో ఆయన మంచంలో పడి ఉన్నాడు, నేను ఎంత కష్టపడినా ప్రయోజనం లేదని నీ దిగులు పడుతున్నావా? దాంతో చుట్టబడి ఉన్నావా? దిగులు పడకు, యేసుని నమ్ము. యేసు క్రీస్తుని ఎందుకు పంపాడంటే బంధించబడిన వారిని ఏం చేస్తాడట? ఎంత అద్భుతమైంది, ఎంత ఆశ్చర్యకరమైంది. చాలామంది మరణానికి భయపడతారు. నేను చాలాసార్లు మరణంలో నుంచి వెళ్ళి బయటకు వచ్చాను. నేను మరణం అంటే ఏంటో తెలుసుకొని దాంట్లో నుంచి రారబాబుని లాగాడు దేవుడు. ఎందుకు? ఈ పని చేయాలి కాబట్టి. నేను మంచోడిని లాగల, ఆయన పనికి అవసరమై ఉంది కాబట్టి ఆ సమస్తమైనటువంటి కల్మషాన్ని వదిలిపెట్టి లాక్కురమ్మని నన్ను బలపరిచాడు. లేకపోతే ఎప్పుడూ సమాధి అక్కడ ఉండేది. యాకోబు గారు వెళ్తా పాపం పోయాడా అనుకుంటా ఇల్లు అటు చూడడం చూడు. ఎందుకంటే ఆయన చచ్చిన వాళ్ళు అంటే భయం అంట.
మరి మనకు కూడా నలుగురు మొయ్యాలి, జాగ్రత్త. మరి ఈపిని కట్టుకొని ఎవరు వెళ్ళరు, అందరితో మంచిగుండు. కాబట్టి ఆ తర్వాత చూడండి ప్రియులారా, అబ్బా ప్రపంచ సమస్య ఏంటో తెలుసా? తీరని ఆకలి. నిజంగా మనం ఎన్ని పదార్థాలు తింటున్నాం ఒకసారి ఆలోచన. మన తల్లిదండ్రులు ఎన్నడూ ఊహించని పదార్థాలు మనం తింటున్నాం. వారు ఎరగని వస్త్రాలు మనం కడుతున్నాం. వారు నడవని ఎక్కలేని బస్సులు ఎక్కుతున్నాం. వారు ఎన్నడూ ఊహించిన అద్భుతము, ఆశ్చర్యకరమైన, ఇంత ఆశ్చర్యకరమైన ప్రేమ దేవుడు మన ఎళ్ళ కుమ్మరిచ్చాయి. మనలో తీరని దాహం ఎన్ని ఉన్నా ఇంకోటి కావాలి. నిజమేనా? ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్ని చీరలు ఉన్న పండుగ అంటే ఇంకోటి కావాలి. వద్దని వాళ్ళు చెయ్యొద్దండి. నీకు తెలుసా సంగతి? నేను అడుగుతున్నా, ఎన్ని గిన్నెలున్నా కొట్లోకి వెళ్తే ఒక గిన్నె కొనాలి. ఎందుకు అవన్నీ డబ్బులు దండగంటే వింటారా? నోటితో చెప్పండి, మళ్ళీ ప్రార్థన చేస్తా. వింటారా? తీరని ఆకలి అదే. ఎన్ని డబ్బులున్నా లేవు అవి అంటాం, కానీ ఉన్న ఈగో కట్ట చూపిస్తున్నారా? జాకబుకి 3 జేబులు ఉన్నాయి, లోన ఒకటి దానిలోన ఒకటి ఉంటుంది. అటు దాచుకుంటాం కానీ ఉన్నాయని ఎవరు చెప్పరు. ఆకలి, ప్రపంచం అంతా ఆకలిమయమే. ఎంత తిన్నా తృప్తి లేదు. ఏది కలిగి ఉన్నా సంతోషం ఉందా? తర్వాత చూడండి పిల్లల, సంతోషం అనే మాట ఇంతకుముందు చెప్పారు. లోకంలో ఏది సంతోషం? అది యోహాను సువార్తలో ప్రభువైన యేసు నీ ద్వారాన్ని ఇప్పుడు వాక్యం ద్వారా చదువుతూ తట్టుచు చెప్తున్నాడు, నా సంతోషము నేను నీకు ఇస్తాను. అది లోకం ఇచ్చినట్లు నేను ఇచ్చే సంతోషం ఎవడు నీ దగ్గర నుంచి తీసుకోలేడు ప్రపంచంలో. అది ఎవడి వల్ల కాదు. లోకం కొత్త చీర కొనుక్కును, కొత్త నగలు పెట్టుకును, ఆయన కొత్త డ్రెస్సు, కొత్త వాచ్ పెట్టుకునో చూస్తాడు. ఆ కాసేపే, తర్వాత సంతోషం ఉంటుందా? కానీ యేసు ప్రభు తట్టుచున్నాడు, నీకు సంతోషం కావాలా? ఈ మాటల ద్వారా నీ హృదయాన్ని తట్టుచున్నాడు. నా సంతోషం నీకు ఇస్తాను, అది పరిపూర్ణమైనది, అన్ఫైంట్. దానికి అలసట అనేది అసలు ఉండదు, ఎప్పుడు సంతోషం. ఇప్పుడే డానియల్ గారు ఒక కీర్తన, నా హృదయం ఇంతగా మారెను నాలో. ఎవరు వచ్చారట? చేర్చుకుందాం యేసుని. పాడండి. నా హృదయము చక్కగా పాడండి. నా హృదయము సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. పాటలు పాడే బోధకులను చూస్తే నాకెంత రోషం వస్తుందో తెలుసా? మోషే ఐగుప్తీను చంపి ఇసుకలో పాతి పెట్టిన నాకు అధికారం మొత్తాన్ని వేశారు. ఇన్ని సంవత్సరాలు బోధ చేసిన కలిపి కీర్తన పాడలేకపోతున్నాను. ఇట్లాంటి వాళ్ళ వల్లనే దేవుని యొక్క రాజ్యం పాడైంది. అయితే ప్రియులారా, ఎక్కడ చెప్తున్నాడు? బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. యెషయా గ్రంథం 55 చదువుకుని ఇంటి దగ్గర. దప్పిక కొనిన వారులారా, యేసు పిలుస్తున్నాడు, ద్వారం తట్టుచున్నాడు. తర్వాత చూడండి, గుడ్డి వారికి ఎన్ని ఉన్నా, ఎన్ని లైట్లు ఉన్నా వీడికి కనపడదు. వెలుగైతే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నా యేసు ప్రభు వైపు చూట్ల సెలువు గుర్తుంటే అన్నాడు, కానీ దానిలో వేలాడి నిన్ను పిలుస్తున్న యేసుని ఎప్పుడన్నా గుర్తించావా? దారిలో పోతాడు నెత్తి మీద మూట పెట్టుకొని, అది దింపి ఈ భారం తీసివేయనే మనసు నీలో ఉన్నదా? సెలువు గుర్తు చూడలేవు, యేసు ప్రభుని చూడు. చేతుల్లో మేకులు, డొక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, తలపైన ముండ్ల కిరీటం. ఎప్పుడైనా చూసావా? నేత్రాలు తెరవబడినోడికే తెలుస్తుంది. ఊరికి ఆ బొమ్మను రంగును చూసినోడికి ఏం తెలుస్తుంది? ఆయన అన్నిటిని కలిగి ఉండి నిన్ను తట్టుచూ ఉన్నాడు.
ఎందుకంటే దివారాత్రములు ఆయన మన కొరకు కనిపెట్టుచు ఉన్నాడు. ఎవడైనా నా స్వరము విని, ఈ వాక్యం ద్వారా యేసు ఇక్కడున్న స్త్రీలను పురుషులను మైక్ ద్వారా అయిన ప్రతి ఒక్క ఆయన నిన్ను రక్షించాలి, నిన్ను బాగు చేయాలి, నిన్ను స్వస్థపరచాలి, నీకు సమాధానం ఇవ్వాలి, నీ ఆకలి తీర్చాలి, నీకు సంతోషం ఇవ్వాలి. అన్నీ యేసునందున్నాయి, కానీ నిజమైన సంతోషాన్ని కోరుకోవట్లా. నాశనకరమైనది, మోసకరమైనది, నశింపజేసేది, నిన్ను మరణానికి నడిపించేటువంటి గోతినే కోరుకొనిస్తున్నావు. కానీ ప్రియులారా, తట్టుచున్న యేసు వైపు చూడండి. ఆఖరిసారి నేను చెప్తున్నా, యేసు ప్రభు సిలువ వేయబడి పునరుద్ధానుడైన దినం నుంచి నమ్మిన వారిని, నమ్మని వారిని, లోకంలో ఉన్న అన్ని మతాల వారిని, అన్ని మార్గాల వారిని, వారు ఏ కులస్తులైనా, ఏ దేశస్తులైనా, ఏ మతస్థులైనా నిన్ను మాత్రం రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చి లోక పాప భారాన్ని భరించి మనలో ప్రతివాడు జరిగించిన అతిక్రమముల నిమిత్తం ఆయన మొత్తబడెను. ప్రతివాని పాపములు కట్టడానికి, ప్రతివాని రోగములు, ప్రతివాని అపరాధములు, అతిక్రమములు క్షమించడానికి ఆ నీతిమంతుడు పరిశుద్ధుడు తన రక్తాన్ని శిలువలో అర్పించి, ఇది నా నిబంధన రక్తము, అనేకుల పాప విమోచన క్రయధనముగా శిలువలో నీ కొరకు నిన్ను కడగటానికి, నన్ను కడగటానికి ఆ పరిశుద్ధ రక్తమే నిన్ను నన్ను కడిగి దేవుని యొక్క కృపలో కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరిస్తున్నాయి. ఇక్కడ తెబ్బడుతున్న వాక్యం ఏంటో తెలుసా? ఆయన చేతుల్లో రక్తం కారుతూనే ఉన్నది, తలపైన ముండ్ల కిరీటం నుంచి చుక్కలు పడుతూనే ఉన్నాయి, డొక్కలో నుండి రక్తం కారుతూనే ఉంది. అప్పటి నుంచి నీ ద్వారం దగ్గర తడుతున్నాడు. మామూలు చేయి కాదు, కొట్టినప్పుడల్లా గాయం నుంచి చుక్కలు పడతాయా? 2000 సంవత్సరాల నుంచి ఆయన నిన్ను తడుచున్నాడు. నా మాట వినవా? నీ నాశనకరమైన స్థితిలో నువ్వు మూలుగుతావా? పాపపు సంఖ్యలతోనే బంధించబడి అక్కడే నాశనం అవుతావా? నేడైనా నీ హృదయం తెరిచినట్లయితే నేను లోపల ప్రవేశించి నిన్ను బాగు చేస్తా, నీ దుఃఖం నుంచి ఓదార్పునిస్తా, నీ రోగం నుంచి స్వస్థత కలిగిస్తా. సమాధానం లేకుంటే లోకంలో లేదు, నా సమాధానం నేను నీకు ఇస్తాను. లోకంలో సంతోషం లేదు, నా సంతోషము, మీ సంతోషము పరిపూర్ణంగా ఉండాలట. పర్ఫెక్ట్గా హ్యాపీనెస్, పరిపూర్ణమైన సంతోషం ఇస్తాను. అది లోకం ఇచ్చినట్లుగా ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా ఆయన వైపు తిరిగి, దేవా తండ్రి, వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగిన మనసును, హృదయ కాఠిన్యతో నిండి ఉన్న నా మనసును లోపరచు. ఆ కఠినత్వం ఎప్పుడు పోతుందో తెలుసా? ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. రాత్రి చెప్పే శిలువ మీద కుడివైపు దొంగ ఎప్పుడైతే ఆ కనికర సంపన్నుడు ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ఆయన మాట విన్నాడో, ఎప్పుడైతే మనసారు వామ్మో ఈయన చేసే ప్రార్థన మనుషుడు చేసేదనా, అంత హింసించి బాధించి అర్ధరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు కొడుతూనే ఉన్నారు, హింస పెడుతూనే ఉన్నారు, గుద్దుతూనే ఉన్నారు, ఉమ్మి వేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. శిలువలో ఆఖరికి వేలాడి ఆయన చేసిన ప్రార్థన అప్పుడు దాకా తిట్టి, అప్పుడు దాకా దూషించిన హృదయ కాఠిన్యత కలిగిన నరహంతకుడు ఎప్పుడైతే తన హృదయాన్ని, కన్నుల్ని ఆయన వైపు చూచి ఆయన మాట, ఆయన ప్రార్థన మనసారా విన్నాడో, గుండె కరిగిపోయింది. ఇది మనుషుడు చేసే ప్రార్థన, ఇది దేవుని కుమారుడే, ఇది నిజముగా ప్రభువే, ఇది ఎవడు చేయలేడు. ఆయన మామూలు కూర్చొని ఫ్యాన్ కింద ఉండి ఏసీలో కూర్చొని టేబుల్ ముందు ఆహారం పెట్టుకొని రకరకాల ప్రార్థన చేశాడంటారా? రక్తధారల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు పాపులందరి కొరకు. పాపుల కొరకు నా ప్రాణం పెడుతున్నా, నిన్ను రక్షించడానికే. నీవు నన్ను అంగీకరించినట్లయితే నువ్వు బ్రతుకుతావు. గాయపరచబడిన హస్తంతో, ప్రయాసతో, వేదనతో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని ప్రార్థించిన స్వరంతో యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎవడైనను నా స్వరము విని నన్ను చేర్చుకున్నట్లయితే అతనితో నేనుంటా. పాపం చీకటి పోయింది, ప్రయాస పోయింది, సాతాను శోధన పోయింది, అయ్యో గలిబిలి చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి బాధలు పోయినాయి. బలహీనమైన వాడు బలపరచబడ్డాడు, కుంటివాడు గంతులు వేస్తున్నాడు, గుడ్డివాడు చూస్తున్నాడు, పరున్నవాడు లేవనెత్తున్నాడు. అయ్యో శ్రమలో సంఖ్యలతో సాతాను చేత బంధించబడ విడుదల పొంది సమాధాన స్థితిలో ఉన్నాడు. అది నీకు యేసు ఇచ్చును. యేసుని అంగీకరిస్తాయే
నిత్య జీవం నీకు దొరుకుతుంది కనుక ఆ జీవం కలిగిన వారమై ఈ స్థలం నుండి మనం వెళ్ళి అనేకులకు మనం రక్షణార్థమైనటువంటి మాటలు శ్రమపడే వారికి యేసునమ్మండి బోధ చేయక్కర్లా. దిగులు పడి ఒక స్త్రీకో పురుషునికో ప్రభువుని నమ్మండి. వ్యాధిలో పడి కదల్లేక నిరాశ నిస్పృహంలో ఉన్నానికి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. నువ్వు నమ్మినంత మాత్రంలో ఆయన అద్భుతమైన కార్యాలు జరిగాయి. రోదనతో ఉన్న స్త్రీ, కుటుంబ సమస్యలతో లోబడిన భర్త, కఠినత్వం కలిగిన భర్త, అయ్యా మార్చండి ప్రభు అని మనసారా వేడుకుంటే వాడిని మార్చేది ప్రభు. తిరుగుబాటు చేయి వారిని కుదుర్చబడేది ప్రభు. కాబట్టి ఈ సందేశాన్ని ప్రభు నీ కోసమే వచ్చాడు. శ్రమ నుండి, బాధ నుండి, పాపము నుండి, మరణము నుండి, అన్ని రకాల శోధన నుండి నీవు ఆయన నా మాట వినినట్లయితే, నా మాట ఎందరు అంగీకరించురో వాడు రక్షించబడును. వాడు ఆనందంతో లోపలికి వెలుపలికి తిరిగేటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట చెప్తాడు, కోడె దూడ వలె వారు గంతులు. ఆ సంతోషం ప్రభులో పొంది ఇప్పుడైనా మాట వినటువంటి స్వరం, వినటువంటి మనసు దేవా నాకు దాయిచ్చేయండి. ఈ లోబడి హృదయంతో ప్రభునందు విశ్వాసం కలిగి ఈ స్థలం నుండి మీరు సమాధానంతో, సంతోషంతో, శాంతిని కలిగిన వారై మీ ఇంటిలోని వారికి, పొరుగు వారికి, మీ బంధువులు కూడా ప్రభు యొక్క శాంతికరమైన వర్తమానాన్ని, రక్షణకరమైన వర్తమానాన్ని, ఆ మధురమైనటువంటి జాలి కలిగిన పిలుపుని అందించడానికి ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో ఆ మనసు దాయిచేయమని ప్రభుని వేడుకుంటే ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళి అనేకులకు వెలుగుగాను, అనేకులకు రక్షణార్థముగాను, అనేకులకు సమాధానకరమైన మార్గం చూపాలి నేను అనేటువంటి తీర్మానంతో దేవుడు మీకు ఆ మనసిచ్చి పంపాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ముగిస్తున్నా. ఎంతసేపు మీరు అన్నందుకు మీకు అందరికీ వందనాలు. ప్రభు యొక్క మాటలకు చోటు ఇవ్వండి.